వెల్కమ్ టు మై ఛానల్. మనం చేసుకుందాం కొబ్బరి లడ్డు. చూస్తున్నాం కదా, చక్కగా మనం ఒక 5-6 కొబ్బరికాయలు కట్ చేసి నీట్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసాం కదా. దీన్ని మనం మిక్సీ చేసుకొని, అలాగే చూస్తున్నాం కదా బెల్లం, సూపర్ బెల్లం చూస్తున్నారు కదా. అరిసెల బెల్లం తెచ్చుకోవాలి పెన్సిల్ స్వీట్స్కి, చాలా బాగుంటుంది. ఈ బెల్లం చక్కగా తయారవడం కూడా నీట్గా రెడీ అవుతుంది. అరిసెల బెల్లం అంటే స్వీట్ లాగా ఉంటుంది. ఇది ప్లస్ మనకి ఏంటంటే బెల్లం అంటే ఐరన్ కదా, చిన్నపిల్లలకి ఎప్పుడైనా మనం మంచి ఫుడ్ పెట్టాలి కాబట్టి ఇందులో ఐరన్ ఉంటుంది. అలాగే కొబ్బరిలో హై ప్రోటీన్ ఉంటుంది. కొబ్బరి పాలు, కొబ్బరి పచ్చడి, కొబ్బరి స్వీట్స్లో చక్కగా హై ప్రోటీన్ ఉంటుంది. కొబ్బరి తీసుకోవాలి. అలాగే మనం బెల్లము ఇది కూడా యాడ్ చేసి మనం ఏం చేద్దామంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కొబ్బరి లడ్డు చేసేద్దామా. మరి ఇంకెందుకు ఆలసి వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి రండి ఫ్రెండ్స్. మనం కొబ్బరి లడ్డుకి చక్కగా పాకం తీసుకునే ముందు ఒక బాణీ పెట్టాము. స్టవ్ వెలిగించి బాణీ పెట్టి కొంచెం అర గ్లాస్ నీళ్ళు వేసాం కదా మనం. అలాగే మనం బెల్లం వేసుకుంటాము. ఇదంతా మనకి పాకం వచ్చాక వెయిట్ చేద్దాము. కొంచెం వాటర్ వేస్తే పాకం చాలా టేస్టీగా వస్తుంది కదా. ఇప్పుడు మనకి కొబ్బరి గుడ్డలో పాకం లేత పాకం తీసుకోవచ్చు, ముద్ర పాకం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం పాకం అయితే తీసేద్దాం ఫస్ట్ అయితే ఫ్రెండ్స్. చక్కగా మనకి కొబ్బరి గుడ్డలకి పాకం వచ్చేస్తుంది, బెల్లం పాకం. మనం ఒక జార్ తీసుకున్నాం కదా, ఇవన్నీ మనం కొబ్బరి వేసుకుందాము. చక్కగా మనం కొబ్బరి ముక్కలన్నీ ఇలాగ చక్కగా మనం మిక్సీ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే పాకం వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, బబుల్స్ వచ్చేస్తున్నాయి చక్కగా మనకి. ఇందులోనే చెప్పాను కదా మనకి పలుచగా ఉంటుంది ఒక పాకం. ఉండ పాకం అయితే అసలు పాకము. ఇది మనం నీళ్ళు వేయగానే తీరిపోతుంది. ఇది కొబ్బరి ఉండల పాకం. ఇది ఇప్పుడు పాకం వచ్చేసింది కదా, ఇది వేసేద్దాం మనం. మొత్తం దీన్నంతా మనం మొత్తం కాకపోతే ఒక 15 minutes మనకు ఉడిపోతే దగ్గరగా అవుతుంది. చూసుకోవాలి మనం. వెరీ టేస్టీగా ఉంటాయి బెల్లంతో చేసుకుంటే కొబ్బరి ఉండలు. అది మన ఇంట్లో చేసుకుంటే సూపర్ హైజెనిక్. చూస్తున్నాం కదా చక్కగా మన దగ్గరకు వచ్చేసింది కదా. మనం దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు చక్కగా రౌండ్ చుట్టేసుకోవచ్చు. అదే కొబ్బరి ఉండలు చేసేసుకోవచ్చు మనం. చూస్తున్నాం కదా బాణీ వదిలేస్తుంది కదా, వదిలేసినప్పుడు మనకి చక్కగా ఉండలు వచ్చేస్తాయి అన్నమాట. లేదు అనుకుంటే కొంతమందికి రాదు అనుకుంటే కొబ్బరి నూజ్ అని కూడా అంటారు దీన్ని. ఇలా కూడా స్పూన్తో పెట్టుకుని తినొచ్చు. ఉండలు వస్తే ఉండలు చేసుకోండి, లేదంటే స్పూన్ పెట్టుకుని చక్కగా కొంచెం నెయ్యి చుక్క వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఉండలు చుట్టేస్తాను. రౌండ్స్ కొబ్బరి ఉండలకి అయితే రెడీ అయిపోతాను. చూస్తాం కదా, ఇలా కొబ్బరి ఉండలు అన్నీ చేసి పెట్టుకుందాం మనం. మన కొబ్బరి లడ్డూలు అయితే రెడీ చేసుకున్నాం కదా. చక్కగా స్టోరేజ్ బాక్స్ చేసుకొని చక్కగా అన్నీ పెట్టేసుకుందామా లైన్. కానీ పిల్లలకి రోజు కూడా కొబ్బరితో చక్కగా లడ్డు ఇవ్వండి, బెల్లంతో చేసిన లడ్డు. ఎందుకంటే మనకి బెల్లము ఐరన్, కొబ్బరి హై ప్రోటీన్ కాబట్టి చక్కగా పిల్లలందరికీ ఇలా చేసి స్టోరేజ్ చేసి రోజుకి 1-2 తినిపించండి. అలాగే మీరు కూడా తినండి. ఓకేనా వెస్.